శ్రీ సత్యసాయి జిల్లాలో గత 4 రోజులుగా తమ డిమాండ్లను తీర్చాలని అంగన్వాడీ వర్కర్స్ ధర్నా చేస్తున్నారు. కనీసం తమ డిమాండ్లు వినకుండా వాలంటీర్లు, సెక్రటరీల చేత అంగన్వాడీ కార్యాలయాల నుంచి నడిపించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామేమీ తీరని కోరికలు కోరడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అంగన్వాడీ వర్కర్స్ అంటున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించుకుంటే పోరాటం ఉధృతం చేస్తామంటున్న సత్యసాయి జిల్లా అంగన్వాడీ సిబ్బందితో మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు చేపడుతున్న ధర్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. అదే ప్రభుత్వం కూడా వీరి ధర్నాలను ఎత్తి పెడచెవిన పెట్టినట్టే తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా అంటే వాలంటీర్ల ద్వారా కానీ, సెక్రటరీల ద్వారా కానీ ఈరోజు ఓపెన్ చేసినట్టయితే తెలుస్తోంది. అంటే దీనిపైన పూర్తిగా వివరణ ఏం జరుగుతుందనే విషయాలను అంగన్వాడీ కార్యకర్తలను అడిగి మనం తెలుసుకున్నాం. చెప్పండి, అంటే ఈరోజు మీరు చేస్తున్న ధర్నాను ప్రభుత్వం ఎటువంటి అంటే లెక్క చేయకుండా ఈరోజు వాలంటీర్ ద్వారా ఓపెన్ చేయించింది, మీరేమంటారు? అది చాలా విరుద్ధమైనది. మేము శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాము. కానీ ప్రభుత్వం వారు అన్యాయంగా మా సెంటర్లు బీగాలు పగలగొట్టి అక్కడ ఏమేమి స్టాక్ ఉండేది కూడా మాకు తెలియదు. రేపొద్దునే మేము పోయినా కూడా మాకు సంబంధించిన వరకు మా స్టాక్ మేము రాసి పెట్టుకున్నాము. దాని దగ్గరకు లేకుంటే ఏదైనా నష్టపరిచింటే దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని కోరుతున్నాము. మరియు మేమైతే అన్యాయంగా ఏమి కోరికలు కోరలేదు. మేము పని దగ్గరగానే జీతం అడుగుతున్నాము. మీ ఇంతకుముందు ఈరోజు సెంటర్లో పని చేయాలంటే ప్రభుత్వం వారు 9 మందిని వినియోగించుకొని పని చేస్తున్నారు. ఆయా ఒకరు పిల్లలు పిలుచుకురావడానికి, వంట చేయడానికి అట్లా నానా విధాలుగా పనిచేస్తున్నారు. అదే పనిని మేము ఇద్దరమే ఆయా టీచర్ కలిసి చేస్తున్నాము. ఆ పనిని ఇప్పుడు 9 మందితో చేయించుకుంటున్నారు. అదే జీతం మాకు ఇస్తే ఒక రోజు జీతమే కదా మేము అడుగుతుండేది. కనీసం మేము 26,000 అడుగుతున్నాము. దాని దగ్గరకు లేకుండా కూడా వాళ్ళు ఇంత అంత ఎక్కించి మాకు శాంతిపరచాలని కోరుతున్నాం. మేము ప్రభుత్వం అయితే ఎలాంటి ధ్వంసం చేయలేదు, నష్టం కలిగించలేదు, న్యాయంగానే అడుగుతున్నాం. మా పని దగ్గరగా వేతనం అడుగుతున్నాం కాబట్టి మాకు సహకరించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. అంటే న్యాయపరమైన కోరికలు అంటున్నారు, జీతం పెంచుతో పాటు ఇంకా వేరే కోరికలు ఏమైనా కోరుతున్నారా మీరు? వేరే కోరికలే ఉన్నాయి, కానీ వాటిలో 4 సక్సెస్ అయినాయి. అందుకని ఇప్పుడు ప్రధానంగా జీతం పెంచడము, గ్రాట్యుటీ చేయడం, ఈ 2 మాకు చేస్తే మేము గవర్నమెంట్కే కట్టుబడి ఉంటాము. అయితే అంగన్వాడీ సిబ్బంది ఇట్లా ధర్నాలు చేయడం ద్వారా దాదాపుగా జిల్లాలో 80,000 మందికి పౌష్టికాహారం అందడంలో అందించడం జరగలేదని చెప్పి కలెక్టర్ గారు అయితే నిన్న అన్నారు. మీరేమంటారు? సార్, ఇది వాస్తవం. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా నుండి పుట్టపర్తి, కొచ్చెరువు, బుక్కపట్నం 3 మండలాలు కలిసి ఇక్కడ చేస్తున్నాము. 4 రోజులంగా ఖచ్చితంగా 4 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం సార్. మేము పెద్ద కోరికలు మేము కోరలేదు. మాకు సరైన జీతం ఇవ్వండి, మా కష్టానికి తగ్గట్టుగా జీతం ఇవ్వండి అంటే ఏదో ధర్నా చేయడం లేదు. ధర్నాకి సమ్మెకు తేడా ఉంది. సమ్మె చేస్తున్నాం మేము, ఎవరిని ఏం ధ్వంసం చేయలేదు. బజార్లలో కూర్చొని, రోడ్లలో కూర్చొని వచ్చి పోయే రహదారులకు మేము అడ్డంగా లేము. కానీ ప్రభుత్వం ఎందుకు కనికరించలేదో మాకైతే తెలీదు. మాకు సరైన వేతనం కావాలి. ఈరోజు కూలీలు సంపాదిస్తున్నారు 300 రూపాయలు రోజుకు చొప్పున. మరి మాకేంది ఇస్తున్నారు సార్? ఇదో చెవులో పూలు పెట్టి 1-2 కోరికలు మాత్రము నెరవేరుస్తున్నారు. ఏంది? మినీని మెయిన్ చేస్తున్నారు, తర్వాత జీతం మాత్రం పెంచలేదు. మరి ఇది ఏమన్నా న్యాయమా? దయచేసి జగన్ గారు మీరు ఎక్కడున్నారో సార్ కనికరించండి, మా వైపు జీతాలు పెంచండి. అంటే కేవలం 4 సంవత్సరాల్లో 1000 రూపాయలే పెంచారని మీరే అంటున్నారు. ఇప్పుడు ఒకటేసారి 26,000 రూపాయలు పెంచాలంటున్నారు. మరి ఇంత అమౌంట్ పెంచడానికి వీలుంటుందా? మరి మీరు ఏ ప్రాతిపదికన ధర్నాలు చేస్తున్నారు? మేము అడిగినంత వాళ్ళైతే ఇవ్వడం లేదు కదా సార్. మేము అడిగిన దాంట్లో కొంచెమైనా ఇస్తారనే ఉద్దేశంతో మేము ఫిగర్ అనేది పెట్టుకున్నాము. లాస్ట్ టైం కూడా మేము ఇంత ఇస్తాము, అంత ఇస్తాము, మేము గద్దెను ఎక్కుతాను, మీకు ఎక్కువ జీతాలు చేస్తామన్నారు. కానీ చేయలేదు. 1000 రూపాయలు ఇచ్చేసి సంతృప్తి పరిచినారు. అలాగే ఇప్పుడు కూడా మేము అడిగిన దాంట్లో అంతా ఇంత ఇస్తారనే ఉద్దేశంతో 26,000 చెప్పినాము. అలాగే ముఖ్యంగా మద్దతు తెలుపుతున్న మరో పార్టీ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. అంటే మీరు ప్రభుత్వానికి ఎటువంటి డిమాండ్ చేయబోతున్నారు ఈ ధర్నాలపైన? గత 2-3 రోజుల నుంచి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలందరూ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. చూస్తూనే ఉన్నాము. విపరీతమైన ఎండ ఇక్కడ ఉంది. పొద్దున్నే చలి, సాయంకాలానికి చలి. వీళ్ళు ఇదే విధంగానే వాళ్ళు ఇంతవరకు నాన్ స్టాప్గా వాళ్ళు ఇక్కడ చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ప్రజలకు సేవలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్, అరే నువ్వు ఉప్పు రేట్లు పెంచినావు, పప్పు రేట్లు పెంచినావు, బెల్లం రేట్లు పెంచినావు, వాళ్ళ జీతాలు పెంచాయా నువ్వు?
అట్లాంటిది వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళకి ఏదైనా న్యాయం చేసే విధంగా చేయాలి. కానీ బీగాలు పగలగొట్టించి వాళ్ళ అంగన్వాడీ సెంటర్లకు బీగాలు పగలగొట్టించేసి సచివాలయం ఉద్యోగస్తులు వాలంటీర్లతో పని చేపిస్తానంటున్నావు. వీళ్ళు శివంగిలా తిరగబడి మీ కొంపల మీద పడితే మీ ప్రభుత్వానికి పాడి కట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళకు మద్దతుగా జనసేన పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కువ రోజులు లేవు, మీ పప్పులు ఉడకవు. ఇప్పుడు దయచేసి చెప్తున్నాము, వీళ్ళని ఇట్లా రోడ్లలో వీళ్ళు ఆడబిడ్డలు, నువ్వు ఎప్పుడు అన్న అంటుంటావు, అనిపించుకుంటూ ఉంటావు కదా, అలాంటి ఆడబిడ్డలను నువ్వు ఇట్లా రోడ్ల మీద కూర్చోబెట్టిది, రోడ్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గం. ఇది నీ సొంత చెల్లిని, నీ తల్లి ఉంది, నీ చెల్లి ఉంది, వీళ్ళల్లో కూడా అలాంటి వాళ్ళని చూసుకొనేసి వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. అయితే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు అయితే చూసాము. కేవలం మేము కోరుతున్నది చిన్న కోరిక, మాకు జీతాలు పెంచమని అయితే అంటున్నారు. అలాంటిది జీతాలు చర్చలు జరపుకోకుండా కేవలం ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలను అసలు దృష్టిలో పెట్టుకోకుండా వాలంటీర్ల చేత ఓపెన్ చేయించి అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేయించడం చాలా దారుణం అంటున్నారు. అయితే ఈ ధర్నాలను అయితే ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అయితే రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే వారు